విద్యాశాఖలో పనిచేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ మొత్తం కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ 33 జిల్లాల్లో కూడా ఆ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సమ్మె 4వ రోజుకు చేరిందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ కూడా వారంతా కూడా కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు అని చెప్పవచ్చు. వీరంతా కస్తూర్బా పాఠశాలలో కూడా పనిచేస్తుంటారు. టీచింగ్ స్టాఫ్ ఉంటారు, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మొత్తం జిల్లాలో 1111 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక 19,000 మందికి పైగా ఉన్నారు. మొత్తం గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరినీ కూడా రెగ్యులైజ్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిలబెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా బోధన ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కస్తూర్బా పాఠశాలంతా కూడా మెయింటైన్ చేసేది వీరే. ఇప్పుడు వీరంతా వచ్చి కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో మొత్తం విద్యా బోధన కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో తమకిచ్చినటువంటి మాటను అమలు చేసేంత వరకు కూడా మేము ఈ విధంగానే సమ్మెకు పూనుకుంటామని చెప్పారు. ఇప్పుడు సమ్మె 4వ రోజుకు చేరింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా చూడొచ్చు. మొత్తం కస్తూర్బా అనగానే మనకు గుర్తొచ్చేదంతా కూడా మహిళలే అని చెప్పవచ్చు. మొత్తం కూడా వారంతా కూడా ఫ్లై కార్డ్స్ పట్టుకొని కాంట్రాక్ట్ వద్దు, రెగ్యులైజ్ ముద్దు, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు స్టాఫ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు ఇవాళ? మొత్తం కూడా మీరు ఇంకో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. సీఎం నమస్తే అండి. క్రాఫ్ట్ టీచర్ మేము ఒక వెకేషనల్ అని చెప్పిండ్రు. మేము గత 12 సంవత్సరాలు చేస్తున్నాము. గతంలో మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం రాకముందు మాకు రెగ్యులర్ చేస్తాము, మేము టీ తాగినంత టైం కాదు మిమ్మల్ని రెగ్యులర్ చేయడం కోసం అని చెప్పిండండి. మాకు ఆ దగ్గర ఇంకా క్లిప్స్ కూడా ఉన్నాయి. టీ తాగే టైం పట్టదు, మిమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కంపల్సరీ మిమ్మల్ని మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని మాకు మాట ఇచ్చిండ్రు. ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది. కనీసం ఇంతవరకు మాకు కనీసం జీతాలు కూడా మినిమం కూడా 10 రోజుల నుంచి ఇక్కడ చేస్తుంటే కనీసం మమ్మల్ని పలకరించిన వాళ్ళు కూడా లేరు. మమ్మల్ని ఇక్కడ ఏంది మీరు ఎందుకు కూర్చున్నారా అనే ప్రభుత్వానికి మేము ఓట్లేసి మేము 19,000 కుటుంబాలు ఓట్లేపించి గెలిపించుకున్నాము రేవంత్ రెడ్డి గారిని. వచ్చి కనీసం ఇక్కడికి వచ్చి మేమున్నాము, ప్రభుత్వం మాలనే వచ్చిందండి, మేమందరం ఓట్లేసి మన ప్రభుత్వం వస్తే మన సంసారాలు మారుతాయి, మన బతుకులు మారుతాయని మేము ఓట్లేపిస్తే కనీసం వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. ఏమైంది, మీరు ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు, ఏమైంది, మీ బాధ ఏంది అని అడిగిన వాళ్ళు లేరు. మేము వచ్చి 10 రోజులు 4 రోజులకి ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి మైకులు తీసేస్తారు, మైకులు వద్దమ్మంటారు, మమ్మల్ని మాట్లాడనివ్వరు, మాకు మద్దతు తెలిపే వాళ్ళు లేరు. కనీసం నాకు 2 ఆడపిల్లలండి, కనీసం భర్త లేడు, ఆడపిల్లలు 11,700 మాకు జీతం వస్తుంది. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎట్లా ఒక కుటుంబం రోజు 1000 రూపాయలు ఎంత కుటుంబం గడుస్తుందా? కనీసం మా అవసరం సంవత్సరాలు అవుతున్నాము. ఇప్పుడు 2012లో వచ్చినామండి. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 11,700 జీతంకి ఎవరు చేస్తారు? ఎవరైనా కనీసం మా గురించి ఆలోచించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, మాకు మద్దతు తెలిపే వాళ్ళు ఒక కనీసం ఎటు దిక్కులేని వాళ్ళగా వచ్చి ఇక్కడ టెంట్ వేసుకుని చూడొచ్చు. వారంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. వీరంతా కూడా మొత్తం ఇంట్లో కూడా పట్టించుకునే వారే లేదని చెప్తున్నారు. చెప్పండి అమ్మ, గతంలో హామీ ఇవ్వడం జరిగిందండి. అయితే మేము కేజీబీవీలో క్రాఫ్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ గా చేస్తున్నాము. మాకు కేవలం 7,800 వేతనంతో గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. మొన్న పిఆర్సీ పెరిగిన దగ్గర నుంచి మాత్రమే 7,800. అంతకుముందు 4,500, ఒకసారి 500 పెరిగినాయి, ఒకసారి 1,000 రూపాయలు మాత్రం పెరిగినాయి. మొన్న పిఆర్సీ వచ్చినప్పుడు 1,800 శాలరీ పెరిగింది. 7,800 తోటి ఒక కుటుంబం పోషించాలి అంటే 7,800 జీతం అసలు సరిపోతుందా అండి? కనీసం ఒక మనిషి ఒక కూలి పనికి పోతే రోజు 500 రూపాయలు వస్తున్నాయి. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేస్తామండి. పేరుకు మాత్రమే పార్ట్ టైం, కాకపోతే ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. మేము ఫుల్ టైం చేసినా కూడా మాకు 7,800 జీతం వస్తే మాకు ఎట్లా సరిపోతుందండి? మమ్మల్ని ఫుల్ టైం చేయాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మేము కంప్యూటర్ ఆపరేటర్ సార్. మేము కంప్యూటర్ ఆపరేటర్ కేజీబీ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము. మా శాలరీ 7,800, కేవలం 7,800. కానీ మేము ఏ గుర్తింపు లేకుండా ఉన్నాము. మేము చేసే వరకు మాకు ఏ నైట్ అయినా ఏ పగలైనా మాకు వర్క్ వచ్చిందంటే చేయమని పెడతారు. అన్ని క్లాస్ వర్క్, స్కూల్ వర్క్, క్లాస్ ఆన్లైన్ వర్క్ అన్నీ చేస్తాము. కానీ మాకు కేవలం 7,800తోని చేస్తున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని ఫుల్ టైం చేయాలి.
మాకు చిన్న పిల్లలు ఉన్నా కానీ పిల్లల్ని తీసుకొని వచ్చి మరి మేము డ్యూటీలు చేస్తున్నాము. మమ్మల్ని మా స్కేల్ని మినిమం టైం స్కేల్ మాకు ఇప్పుడు మినిమం టైం స్కేల్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. ఫస్ట్ మాకు రెగ్యులర్ చేయాలి, తర్వాతనే మినిమం స్కేల్ చేయాలి. చెప్పండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 18 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నామండి. మాకు రెగ్యులర్ 24 నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. మేము 24 అవర్స్ కంటిన్యూషన్గా ఏ టైంలో కాల్ వచ్చినా ఏ టైంలో ఏమొచ్చినా కానీ రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది. మాకు చాలీ జీతాలతోటి మేము గతంలో సీఎం రేవంత్ రెడ్డి మీకు మాట ఇచ్చారా? మాట ఇచ్చారండి. టీ తాగే టైంలో మీకు జీవో తీసుకొచ్చి మీ ముందు పెడతామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎన్ని డేస్ అయింది? 4 డేస్ అయింది ఇక్కడ. మాకేం లేదు సార్. చేస్తాం సార్, ఎన్ని రోజులైనా మా రెగ్యులర్ అయ్యేంత వరకు చేస్తాం సార్ మేము. చూడొచ్చు వీరంతా కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికీ 4 రోజులు కూడా అయ్యింది. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఈ విధంగానే సమ్మెకుంటాం, మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి అమ్మా ఏమంటారు? మేము సర్వశిక్షలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మాకు సీఎం గారు అక్కడ వరంగల్లో జరిగిన సభకు వచ్చి మేము మా పార్టీ రాగానే మీకు ఎమ్మటే మీ సమస్యలన్నీ పరిష్కరించి సచివాలయానికి మిమ్మల్ని పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా మాది ఏ విధమైన సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు. మేము కోరేది ఒకటి సీఎం సార్ని, మీరు ఇచ్చిన హామీ వరకే మమ్మల్ని త్వరగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయకపోతే తక్షణమే మాకు మినిమం టైం స్కేల్ అన్న వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉండాలి అని మమ్మల్ని తీసుకోవడం జరిగింది. మొదట తీసుకున్నప్పుడు కేవలం 5,000 రూపాయలకు మాత్రమే మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వం తెలంగాణ వస్తే మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థే లేకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని అనుకొని తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేస్తారా అని చెప్పేసి ఎక్కని గడప లేకుండా గత ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే పోయిన సంవత్సరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఓడ ఎక్కినప్పుడు మల్లయ్య అంటారు, ఓడ దిగిన తర్వాత బోడ మల్లయ్య అంటారు. మమ్మల్ని గెలిపించండి, మేము మీ వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఈ వ్యవస్థ మొత్తం తీసేయాలి అంటే ఛాయ్ తాగినంత పని కాదు నాకు అని చెప్పడం జరిగింది. అలాంటి చిన్న మాట చిన్న సమయంలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తా అన్నటువంటి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారు మరి మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తొలగించి రెగ్యులరైజ్ చేయాలి. ఈ రెగ్యులరైజ్ చేసే టైం ఇంకా పడుతుంది అని అనుకుంటే మినిమం టైం స్కేల్ పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం. రెగ్యులరైజ్ కోరుకుంటున్నాం సార్. మేము గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్నాం సార్. సార్ మేము ఏఎన్ఎం సార్. మాకు వీక్లీ 3 డ్యూటీస్ ఉంటాయి. వీక్లీ అంటే 3 డేస్ డ్యూటీ నైట్ డ్యూటీస్ ఉంటాయి. 3 అంటే వీక్ మొత్తం ఇక నైట్ డ్యూటీ చేయడం, రిలీవ్ కావడం, నైట్ డ్యూటీ చేయడం, రిలీవ్ కావడం. హాలిడే డ్యూటీ హాలిడే డ్యూటీ ఉంటాయి సార్. మాకు ఫెస్టివల్ ఉండదు, సండే ఉండదు. పిల్లల్ని వదిలిపెట్టుకొని ఇప్పుడు ప్రెజెంట్ కూడా నా పాప ఫీవర్ ఉంది సార్. ఇక్కడ దన్నాలకు తీసుకొని వచ్చిన నాకు ఒక పాప ఒక బాబు సార్, చిన్న పిల్లలు సార్. వాళ్ళ ఫెస్టివల్ సండే మా పిల్లలు ఏడుస్తారు సార్ ఇంటి దగ్గర. ఓన్లీ 14,300 రూపీస్ సార్ మాకు శాలరీ. రెగ్యులర్ చేయాలనేసి ఒకే ఒక విధంగా మేము రేవంత్ రెడ్డి సార్ని విన్నపం చేసుకుంటున్నాం సార్. మేము ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుతున్నాం సార్. మిగతా అంతకంటే మేమేమని గుర్తు చేయాలి సార్. ఏఎన్ఎంలను గుర్తు పెట్టుకోవాలి, మా యొక్క రిస్క్ మా యొక్క పనిని గుర్తు పెట్టుకోవాలి. మా యొక్క చాలని జీతాలతో మేము ఎంత రిస్క్ చేస్తున్నాం. చిన్న పిల్లలను వదిలిపెట్టేసి హాస్టల్కి వచ్చి ఎనీ టైం 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటున్నాము. ఏ చీకట్లో ఏ ప్రాబ్లం ఉన్నా పిల్లలని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. మా యొక్క గుర్తింపు వాళ్ళు గుర్తించాలి. చూడొచ్చు మొత్తం మీద 4 రోజులైంది. నాలుగవ రోజు కూడా చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ పిల్లల్ని కూడా వదిలివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్లయితే 1111 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 33 జిల్లాలో కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. కాంట్రాక్టు రద్దు చేయాలి, కాంట్రాక్టు రెగ్యులరైజ్ ముద్దు, అదేవిధంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారండి? 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్. ఏంటి మీ డిమాండ్? మాకు రెగ్యులర్ చేయాలి. మాకు కొన్ని హెల్త్ కార్డ్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సార్ ఫ్యామిలీస్కి. అవునండి, గత సంవత్సరం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు
మాకు రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్గా ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకు టీ తాగే టైంలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ జరిగినప్పటికీ ఇంతవరకు మాకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. దానికోసమని మేము ఇప్పుడు దీక్ష చేస్తున్నాం. 4 డేస్ నుంచి ఏంటి ఈ విధంగా 4 డేస్ నుంచి మేము స్కూల్కి కూడా ఏమి వెళ్ళట్లేదు సార్, ఇక్కడే ఉండి చేస్తున్నాం. కానీ ఇంతవరకు అయితే ఇంకా ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేసి మేము అనుకుంటున్నాం. చూడొచ్చు 4 రోజులు అవుతుంది. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఈ విధంగానే సమ్మెలో కూర్చుంటాం, దీక్షను చేస్తాం. కానీ ఖచ్చితంగా తమకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా పిల్లల్ని వదిలేసి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తమకు గతంలో కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీ తాగేంత సమయం కాదు, మేమందరినీ కూడా రెగ్యులైజ్ చేసేందుకని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవాలని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వీరు చూడొచ్చు ఎస్ఎస్సి ఉద్యోగులు అని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పక్కన పెట్టి వారు సమ్మెకు పిలుపునిచ్చి కూడా కలెక్టరేట్ ఎదుటనే ఇక్కడ టెంట్ వేసుకొని కూడా కూర్చున్నా కానీ 4 రోజులు అవుతున్నా కానీ కనీసం తమని ఎవరు కూడా ఎందుకు సమ్మె చేస్తున్నారు, ఏదైనా మాట్లాడవలసిన వారు కూడా ఇంతవరకు దిగి రాలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. మేమంతా కూడా ప్రజాపాలన అనుకున్నాం, రేవంత్ రెడ్డి వస్తే తమ కష్టాలు తీరుతాయి, ఖచ్చితంగా తమను రెగ్యులైజర్ చేస్తారని కూడా భావించడం జరిగింది. కానీ ఇవాళ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని చెప్తున్నారు. ఇక ఎన్ని రోజులైనా కానీ ఈ విధంగానే ఉంటాం, కానీ మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.